డాన్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు కదా, ఏం చెప్తామండి, మామూలుగా పిలిస్తే ఆయన రాడండి. ఆయన్ని పిలవటానికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. అను, నీకు పంట నొప్పి వస్తే ఎలా అరుస్తావు? మీ యాంకరింగ్ లో ఫాల్ట్ ఉందా? లేదు. మీకు యాంకరింగ్ చేయడం రావట్లేదా? ఎందుకు రాదు? మా నవీన్ దగ్గర నేర్చుకోండి, బాగా ఇంప్రూవ్ అవుతారు. పదండి రష్మి దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? మీరు వెళ్ళండి రా. రే ఆగు, నువ్వు వైట్ డ్రెస్ వేసుకుని మామూలుగా అలా వెళ్ళిపోతావా? టీవీలో డిటర్జెంట్ సోప్ యాడ్ చూడలేదా? కమాన్. ఓహో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, మా ఆయనకి యాడ్లు పిచ్చండి. అయినా ఏంటండి ఇది, ఫేస్ ఒక సైడ్ ఎంత తెల్లగా ఒక సైడ్ ఎంత నల్లగా. టీవీలో యాడ్ చూడలేదా? గాలిలో పొల్యూషన్, ఎండ, వాన మీ పొడి చర్మాన్ని దరిద్రంగా చేస్తాయి. అందుకే ఫెయిర్నెస్ స్క్రీన్ రాసుకోవాలన్నారు. సగం రాసుకున్నా సగం వదిలేసా. అలాగే మీతో వేగలేక చస్తున్నాను. నీకు సమాధానం మామూలుగా చెప్పనే, బాబు గారు యాడ్ స్టైల్ చెప్తా. దీన్ని పెళ్లి చేసుకున్నాక కష్టాలు కన్నీళ్లు నాకు సరిహద్దులుగా ఉన్నాయి. నాకన్నా ముందు దీన్ని పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు జైజేలు పలుకుతున్నారు. సొంత బలగం ఎంత ఉన్నా పెళ్ళైతే కష్టాలేవే. యూట్యూబ్ లో స్కిట్లు కాదు, ఈటీవీలో జబర్దస్త్ చూడండి. మీరు ఇలా చేశారనుకోండి, విడాకులు ఇచ్చేస్తా. అప్పుడు మీ జీతంలో సగం నాకే వస్తుంది. అమ్మయ్యా, ఆ పని చేయవే, సగం అప్పులన్నీ పోతాయి. నేను సగం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది. ఉన్న డబ్బులన్నీ శారీలకు పెట్టేసుకుంటుందండి. అయిపోయిందా మీ ప్రాబ్లమ్స్ చెప్పడం? ముందెళ్ళి ఆ మిక్సీ ప్రాబ్లం ఏంటో చూడండి. నువ్వు మిక్సీ తీసుకురా, నేను ఒక ఎనర్జీ డ్రింక్ రాగేస్తాను. ఇదిగోండి. చూడు మిక్సీ పని చేస్తా. అదే కదా నేను చెప్పింది. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసిన తప్పుకు చెంపలేసుకుందాం అనుకుంటున్నాను. అదే కాదండి, ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అయితే ఈ రోజు ఏదోటి అదరగొడతా. అదరగొట్టాలంటే ఒక సాంగ్ వేసుకోవాలి కదా. వేసుకోవాలిగా. అదరగొట్టు కొట్టు కొట్టు ఎదరగొట్టు పిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే. రెండు తలలు దగ్గరైతే పేలకొచ్చిన కొత్త ఇల్లు. ఈ టైంలో పేరేంటండి? ఆకలిగా ఉంటే పిచ్చి పిచ్చిగా చేస్తానే. వెళ్ళు, ఆకలేసింది మనం తీసుకురా. సరే ఉండండి. ఇన్ని రోజులు లేడీ గిటప్లు ఉన్నతో డాన్స్ చేస్తే పెద్దగా తెలియలేదు. నిజంగా లేడీతో డాన్స్ చేస్తే ఏదో వెరైటీ ఫీలింగ్ వస్తుంది. మన పెళ్లి రోజు కదా, ప్రేమగా మీకోసం బజ్జీలు తెచ్చానండి. ఇదిగోండి తినండి. అన్ని బజ్జీలా? మా ఆవిడ చేసింది మిస్ దరిద్రంగానే ఉంటాయి. మా ఆవిడ చేసింది మిస్ చెత్తగానే ఉంటాయి. తాతయ్య తక్కతయ్య ఏంటండి నలుగురు చూసి నవ్వుతున్నారు? నలుగురు నవ్వుతున్నారా? బాబు గారు నలుగురు నవ్వారంటే మా జోకులకి. నలుగురు నవ్వారంటే మా జోకులకి. ఎక్కడున్నారు తీసుకురావే చూపెట్టు. వెరీ వెరీ బ్యాడ్. అమ్మ నేర్చేసుకుంది ఇది కూడా. అప్లోడ్ పొద్దున్న ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేసా. అబ్బా, నేను చెప్పేది ఆ అప్లోడ్ గురించి కాదు, మనకు డబ్బులు ఇచ్చిన అప్లోడ్ గురించి. ఓహో అప్లోడ్. రమేష్ ఏంటమ్మా నన్ను పట్టుకొని రమేష్ అంటున్నాడు? మీ 10,000 మీకు కావాలా వద్దా? కావాలి కావాలి. ఆయన రూట్ నెల ఫాలో అయిపోండి. ఓకే. సురేష్ రమేష్ సురేష్ రావు రమేష్ కీర్తి సురేష్. ఆడపిల్ల పేరుతో పిలుస్తావా? 5,000 కట్టు. ఇదేంటమ్మా? మీ డబ్బులు కావాలా వద్దా? కావాలి కావాలి. ఆయన రూట్ ఫాలో అయిపోండి. రమేష్ సురేష్ రావు రమేష్ కీర్తి సురేష్. మహానటిని పట్టుకొని నాతో పోలుస్తావా? అలా ఇదెక్కడ కావాలమ్మా? పోనీలే అన్నయ్య, బెదవ 10,000. ఇదిగోండి ఈ బజ్జీలు తినండి. మీరు బాగా బజ్జీలు తింటున్నప్పుడు బొద్దింకలు రావడం చాలా దారుణం. అది మీ తప్పు వల్ల గానీ మీ చిన్న వాళ్ళ తప్పు వల్ల గానీ కావచ్చు. అందుకనే మీరు బజ్జీలు తింటున్నారంటే పక్కనున్న వాళ్ళు కూడా తింటున్నట్టే. చాలా జాగ్రత్తగా తినండి. అన్నయ్య ఎక్కడికి అన్నయ్య? అన్నయ్య మీ పిచ్చి ఆయన కూడా ఎక్కించారు. ఏంటండి ఇలా తయారయ్యారు? కొద్దిసేపు అయితే మన అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళ ముందు ఇలా బిహేవ్ చేయకండి, వాళ్ళు కంగారు పడిపోతారు. స్నానం చేసి వస్తా, కుదురుగా కూర్చోండి. ఆగో, నానానికి ఇలాగ వెళ్తావా? మరి ఇంకెలా వెళ్ళాలి? అంటూ జలపాతాల మధ్యలో స్నానం చేయాలి. అమ్మాయి బాగున్నావా? అమ్మాయి అమ్మాయి బాగున్నావా? మామయ్య పోరా పో. అత్తయ్య పోవే పో. ఇదేమిటి అమ్మాయి అత్త మామలాన్న గౌరవం కూడా లేకుండా వెళ్ళిపోమంటాడు? ఆయన అంతేలే అమ్మా, మీరుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ సంగతి పక్కన పెట్టండి, అంత దూరం నుంచి వచ్చారు. మందు కొడదామా? మందు నేను తీసుకొస్తాను. అల్లుడు మందు కొందా అంటున్నాడు. నన్ను కూడా రమ్మంటారా? అమ్మాయి ఎప్పుడు కాఫీ అంటుంది. ఏంటిది? అదే మందు కొడదామన్నా కదా, పొలంకి వెళ్ళి మందు కొడదాం పా. మందు కొట్టడం ఈ మందా? నేను ఈ మంది అనుకున్నా కదా. నీ మొగానికి నీ బట్టతలకి ఇంకా ఆ మందు కూడా నారా బాబు. ఒక షుగర్ పేషెంట్ హార్ట్
పగలగొట్టావు అల్లుడు. సర్లే అల్లుడు, ఇంతకు ఏం చేస్తున్నా? నాలుకని లబలబలాడిస్తుంటాను. ఏంటమ్మాయి అల్లుడు వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు? అబ్బా ఆయనకి యాడ్ల పిచ్చలేనా, ముందు ఈ కాఫీ తాగండి. అలా ఇవ్వకూడదే. అల్లుడు ఏంటిది? మరొక మంచిదే. అవాక్కయ్యారా? మరక మంచిదే. అల్లుడు ఏంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? మీ అల్లుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడంటే అని కంగారు పడుతున్నారా? ఒక్కరోజు వచ్చి మీ అమ్మాయి నాతో కాపురం ఎలా చేస్తుందో చూడండి. అలాగే 4-5 పక్క ఇళ్లను కూడా కంపేర్ చేసుకోండి. కష్టాలు ఎవరికి ఊరికే రావు. పెళ్ళైతే దానికి అంతా వాళ్ళ అమ్మ పోలికే గారి ఎండనబడి వచ్చాం. కూల్ డ్రింక్ తీసుకురాళ్ళు. ఏమండి మా ఆయన మటుకి కూల్ డ్రింక్ తెమ్మని అడగండి నాన్న. ఎందుకు అమ్మా? ఇలాగే ఒకసారి పెళ్ళైన కొత్తలో కూల్ డ్రింక్ తెమ్మని అడిగా. విమానం నుంచి గాల్లోకి దూకి, కొండపై నుంచి నదిలోకి దూకి, ఈదుకుంటూ వచ్చేసరికి సంవత్సరం అయింది నాన్న. ఈ రోజు ఏదో తుఫాని చెయ్యాలి. ఇలాగే వదిలేస్తే అల్లుడికి పిచ్చి ముదిరిపోయేలా ఉంది. కనీసం ఫోన్ చేసి డాక్టర్ నన్న పిలు. డాక్టర్ ఎవరు ఇక్కడ పేషెంట్? దగ్గరగారావా. అర్జెంట్ గా మీ ఆయనకు ట్రీట్మెంట్ చేయాలి. యాడిల్ పిచ్చి పట్టుకుంది. డాక్టర్ చేయి కడుక్కున్నారా? కరెక్ట్. నీ సబ్బు స్లో నా ఏంటి? కడుగుతూనే ఉండు, కడుగు. అర్జెంట్ గా మీ ఆయనకు మంది ఇస్తాను, 2 గ్లాసులు తీసుకురండి. ఏంటి? నేను సోడా తీసుకొస్తాను, మీరు ఐస్ తీసుకురా. టానిక్. ఈ మందుని గ్లాస్ వాటర్ లో కలిపి గంటకు ఒకసారి తాగించండి. చిన్న గంట, పెద్ద గంట. గంట అంటే ఈ గంట. ఒక మగ్గులో నీళ్లు, మరో మగ్గులో మందు, కాస్త చక్కెర వెయ్యి, మిక్స్ చేస్తే సూపర్. అటు నుంచి ఇటు నుంచి అటు, కలిపితే టేస్టీ మందు. మందు ఇస్ ఎనర్జీ. మై ఎనర్జీ. నువ్వు కూడా ఇలా తయారయ్యావేంట్రా? మీ పిచ్చికి డాక్టర్ కూడా పిచ్చి పట్టింది. అమ్మో ఇక్కడ ఉంటే ఇంకెంత మందికి పిచ్చేద్దో. అర్జెంట్ గా మనం ఊరు మారిపోతాం. ఒక్క నిమిషం. వావ్, సో బ్యూటిఫుల్. మా దగ్గర కాలేజ్ స్టూడెంట్ పాస్ ఉంది, మీరు వస్తారా? కాలేజా? నేనా? మీకేమైంది నాన్న? విరాట్ కోహ్లీ. నా ఎక్స్ప్రెషన్ కనిపించలేదా? ఇప్పుడు నీకు కనిపించదు, తర్వాత జడ్జెస్ కి కనిపించదు, తర్వాత ఎవరికి కనిపించదు. అమ్మా నువ్వన్నా చెప్పవే. ఈ రోజు ఖచ్చితంగా స్కిట్ కొడతా, ఈ రోజు ఖచ్చితంగా స్కిట్ కొడతా. బాబు గారు ఇక్కడ ఏం నడుస్తుంది? ఇండియాలో మాత్రం పెళ్ళ మాట నడుస్తుందమ్మా. మా స్కిట్ అద్భుత. థ్యాంక్ యూ. అదర కొట్టు కొట్టు దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మనగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. నా పేరు గజ దొంగ గంగులు, పేరు మోసిన దొంగ అని నమ్మకం లేదా? ఇదిగోండి నా పేరు మోసుకుంటూ వచ్చా. నేను ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చా. ఇప్పుడు నా దగ్గర తర్ఫీదు పొందిన స్టూడెంట్స్ కి పట్టాలు అందజేస్తాను. ముందుగా ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చేసి సూపర్ దొంగగా పేరు పొందిన మంచి దొంగ పర్స్ రామ్. అలాగే ఇప్పటి వరకు ఎన్ని చోట్ల దొంగతనం చేసినా ఫెయిల్ అయ్యి నెక్స్ట్ దొంగ నథింగ్ నవీన్. బాగుంది పేరు. సో ఈ దొంగలిద్దరికి పట్టాలు అందజేయవలసిందిగా యువకుల మనసులు దొంగిలించిన దొంగ అనసూయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యా. సో ముందుగా మంచి దొంగ పర్స్ కి ఈ బంగారు పట్ట అందజేయండి. అది రైలు పట్ట. ఈ తుప్పు పట్టిన పట్ట ఆడికిచ్చేయండి. మీ ఇద్దరు పట్టాలు తీసుకుని వెళ్ళిపోండి. పీజీ క్లాసులు స్టార్ట్ చేస్తాం. సార్ ఈ సంవత్సరం ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. అసలు నువ్వు ఏం దొంగవురా? ఫీజు కట్టాలంటే దొంగతనం చేసిన ఫీజే కట్టాలి, కానీ వీడు అమ్మా నాన్న దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు కడుతున్నాడు. ఛీ! సార్ కష్టపడి ఎలాగైనా మీకు దొంగతనం చేసి నేను పేరు తెచ్చుకుంటాను సార్. అయితే వెళ్ళి దొంగతనం చేసి తీసుకురాపు. థ్యాంక్ యూ సార్. ఎట్లా బతుకుతాడురా వీడు? మీలాగే గురుగారు. పీజీ క్లాస్ ఒకటి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇట్రా. ఈ 1,00,000 రూపాయలు తెల్లారేలోగా నువ్వు నా దగ్గర కొట్టేస్తే నువ్వు టెస్ట్ పాస్ అయినట్టు. ఓకే? రెడీ.
అయ్య బాబు దొంగతనం చేయాలి కదా మనం ఏంటి పడుకున్నాం. ఏదిరా దొంగతనం చేయమన్నా చేసావా? గురుగారు నాకంటే ముందే ఎవడో వచ్చి డబ్బులను కొట్టేశాడు గురుగారు. ఎవడో కొట్టేయడం కాదురా పిచ్చేదవా. చూసావా, దొంగతనం చేయడమే కాదు ఆ దొంగతనం చేసిన డబ్బుని ఎక్కడ దాచిపెట్టుకోవాలనేది కూడా టాలెంట్. అదే ఇప్పుడు నీకు నేర్పించిన ఫస్ట్ క్లాస్. గురుగారు నేను దొంగతనం చేశాను గురుగారు. చెప్పులే, నేను గుడిలో చెప్పులు దొంగతనం చేశాను సార్. నువ్వేమేసుకెళ్ళావు గుడికి? బూట్లు వేసుకెళ్ళాలండి. బూట్లేవి? అక్కడ వదిలి వెతుకోవచ్చు. బూట్ల కాస్ట్ ఎంత? 2000 రూపాయలు. మరి చెప్పుల కాస్ట్ ఎంత? ఎక్కడికి రా? అడిగేసి వస్తానండి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నాను. ఎలా బతుకుతారా సార్ గుడ్డు పొదిగితే కోడవుతుంది. గుడ్డు పొడి దిగితే పిల్ల అవుతుంది, కోడి కాదు అప్పుడే. అలా కాదు కానీ ఇట్రండి, మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇట్రండి, అక్కడ కొట్టుంది చూసావా, ఎలా దొంగతనం చేస్తానో చూ. బాబు ఈ వాచ్ పని చేయట్లేదమ్మా, కొంచెం ఒకసారి చూడు. వాచ్ పోయినా కూడా టీవీ వచ్చింది. గురుగారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి గురుగారు, నేను ఎలా దొంగతనం చేస్తున్నా చూడండి గురుగారు. సరే వెళ్ళు. టైంకు టైం లేదే. బాబు నా వాచ్ లో టైం లేదు, ఒకసారి సరి. ఏం దొంగతనం చేసావు? నువ్వేమిచ్చావు వాడికి? మొబైల్ ఫోన్ ఇచ్చాను. దాని విలువ ఎంత? 20,000 గురుగారు. దీని విలువ ఎంత? 500. ఎక్కడికి రా, అడుగొస్తా. అడిగేసి వస్తాను గురుగారు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నాను. ఓనమాలు నేర్పాలని అనుకున్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నాను. గురుగారు పొదిగిన గుడ్డు పిట్టయినప్పుడు నీకు రానప్పుడు వదిలేరా డైలాగ్ ని. ఇప్పుడు ఇలా కాదు గాని మీకు ఇంకొక రకంగా లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. పదండి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేద్దాం. ముందుగా దొంగతనం చేయడానికి వెళ్ళిన ఇంట్లో టార్చ్ లైట్ పెట్టుకొని ఎత్తుకాలి. ఏం చేస్తున్నావురా? అంటే ఆయిల్ పెట్టుకొని చాలా రోజులు కదా గురుగారు, అందుకే హెయిర్ కి ఆయిల్ పెడుతున్నాను. పట్టుకుంటే జారిపోవాలి. పట్టుకుంటే జారిపోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. సాక్సులు మొహానికి వేసుకోండి. ఏం చేస్తున్నావురా? అంటే సాక్స్ వేసుకున్న తర్వాత షూస్ వేసుకోవాలి కదా గురుగారు. సార్ గుడ్డు పొదిగితే కూడా ఇంకొకసారి గుడ్డు గురించి మాట్లాడతావని డైలాగ్ కావాలయ్యా. గుడ్డు పొదిగితే కోడి అవుతుంది. కోడి కాదురా, పిల్ల అవుతుంది. సరే పదండి, ఇదిగో సామాన్ తీసిస్తా, జాగ్రత్త పరచండి. ఓకే ఓకే గురుగారు. ఓకే ఓకే గురుగారు. రా రా. అబ్బో అమ్మో, వెరీ గుడ్. ఇలాంటి ఒకటి ఉంటే చాలు. సామాన్ లేవురా? అంటే మీరే అన్నారు కదా భద్రపరచమని, లోపల పెట్టేశాను. నీకు అలా కాదు, ఈ లుంగి ఇక్కడ వరుస్తున్నాను రా. ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేసి సామాన్లు ఇస్తా, తీసుకొచ్చి లుంగిలో వేయాలి. అర్థమైందా? ఎక్కడేస్తావు? లుంగిలోనే వేయాలి. పక్కా? పద. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం. రా. అరే లుంగి మతి మర్చిపోయి, మంది ఎక్కువ మతి మర్చిపోయి లుంగే మర్చిపోయాను.
లుంగ కూడా సుఖమే వేరు మీరే కదండి లుంగిలో పెట్టాలని అందుకే లుంగిలో పెట్టాను. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా చచ్చిపోతాను. కొంచెం రా హెల్ప్ చేయండి. ఎవర్రా మీరు? ఎవర్రా? నా ఇంటికి వస్తారా మీరు? ఇక్కడ ఉండండి రా పోలీసులు. పదా పోదాం. అన్నా వద్దు, అంకుల్ ఇక్కడే ఉండమన్నా. ఇప్పుడు వాళ్ళకి టైం లేదు, చెప్పు. గురువు గారు పరశురాం కొడితే కొట్టాడు గాని మనమైతే నగలు సంపాదించుకున్నాం రా. ఎక్కడ పెట్టావు నగలని? దాచిపెట్టాను గురువు గారు. అది నా శిష్యుడు అనిపించుకున్నావు రా. ఎక్కడ పెట్టావు? అప్పుడు నా దగ్గర డబ్బులు దోచేసి నా తలగడ కింద దాచిపెట్టారు కదా. అవును. ఇప్పుడు వాడు ఇంట్లో కొట్టేసిన నగలు వాడి తలగడి కింద పెట్టేశారు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మాయాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి. నమస్తే అరే పోరి చూసిన ఆరా మస్తు యాక్ట్. జానీబాయ్ నమస్తే. నమస్తే బాయ్. జానీబాయ్ కాదన్నా నాగబాబా అన్న డైలాగ్ చెప్తున్నాడు రా నీ నోట్లే. జానీబాయ్ నమస్తే. నమస్తే బాయ్, ఎట్లున్నావు? అరే నేను మంచిగున్నాను, ఎట్టున్నావే? ఏకదం జబర్దస్త్. కత్తి కిలాకున్నావులే. నా జానీబాయ్ కాదు నాగబాబా అన్న అనాలే. అవులగా నీకేమెరకరా, మా ఇద్దరు అడ్డ వేరున్నది ఏమన్నా అంతేనే. అరే సారమ్మ నమస్తే, మంచిగున్నారా? మేమైతే ఇక్కడికి వచ్చినాం కానీ మస్తు పరేషాన్ అవుతున్నారా. పరేషాన్ నా పరేషాన్ ఏదికి? పనిగాడు లేకుండా 2 స్కిట్లు కొట్టినాం కదా, చేసినాం కదరా. ఆడు ఇప్పుడు వచ్చిండు. అరే అన్నా నమస్తానా, నేను వచ్చినా. ఏందో పరిశాన్ ఉన్నావు? ఏంది ఏం పరిశాన్ పడుతుంది? నేను వచ్చినా. నువ్వు వచ్చినావనే రా పరేషాన్ అంతా. అరే ఏందన్నా మస్తు గ్లామర్ కొడుతున్నావు. బొట్టు కత్త గ్లామర్ కత్తి నేను. అరే మొన్న స్కిట్ కొట్టినప్పుడు మనకు డెలివరీ ఇచ్చిరు కదరా. ఏంది డెలివరా? స్కిట్ కొట్టినప్పుడు డెలివరీ ఇచ్చి. డెలివర్ కాదన్నా డెన్వర్. నేనేమన్నారా? డెలివర్ అన్నా. నువ్వేమన్నావురా? డెన్వర్. రెండిట్ల డే ఉంది కదరా. అరే అన్నా నువ్వేమన్నా ప్రేమించినావా అన్నా? చెప్పానా? అరే సిగ్గు రాదు. ఇక సీనన్న దగ్గర పని చేసేటప్పుడు జర ఉండే ఓ పోరి నేను చూసేది అది చూసేది నేను చూసుడు అయింది కానీ లాస్ట్ కి పోయి ఐ లవ్ యూ అని చెప్పిన. గాడ పిరాబ్లం వచ్చి ఏమైందే? నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు అది వచ్చి ఐ లవ్ యూ టూ అన్నదిరా. గాడెవడో 2 గాని ప్రేమించింది అడిగా, నాకెందుకు అది? అరే నువ్వు గమ్ము నుండి ఇడిసాయి. ఆ 2 గోడ ఇవ్వండి దొరకబడతా నీ ముందు గిపాకి పడేసి నిన్ను చేస్తా. రాముగా ఐ లవ్ యూ 2 అంటే వేరేటోడు కాదు, చదువుకోమంటే వీళ్ళు చదువుకోలే. ఐ లవ్ యూ 2 అంటే ఇద్దరిని ప్రేమించిన అని చెప్పింది అది. అరే సప్పుడైతే చూడు సప్పుడు. అన్న మెసేజ్ వచ్చిందా? వర్రా నీ పోరా? నా పోరు కాదు, నీ మొగుడు. నా మొగుడు బే. అదే 3 చదివితే వస్తాడు కదా నీ మొగుడు, మీసాలు పెట్టుకొని రాజు పైలోనికి ఇట్లుంటాడు. వాడెందుకు వస్తున్నాడు రా? అన్న జాగా ఇచ్చినంట పేపర్ లేదంట పొద్దాగా ఫోన్ చేస్తాడు. మరి మెసేజ్ ఏంద్రా? అరే ఎక్కడున్నా అని మెసేజ్ పెట్టిండు. ఓ పని చెయ్యి, మెసేజ్ సెంట్ ఫెయిల్డ్ అని కొట్టు, రిప్లై కొట్టు. పెట్టినానా? సరే కాదు ఫోన్ వస్తాను సప్పుడు చేయకు. ఆగం ఎందుకు రా? అరే రాజు పైల్ మనవాడు చేస్తా
చేస్తాడు. నీకెందుకు చేసిండ్రా? కడిజే లేదని ఇచ్చి పడే అరే లేనని చెప్పరా అవులాగా కడిజీ ఏమ్రా నా మాటినరా మొన్న అంటే ఏదో కంగారులా దెబ్బతిన్నా బిడ్డ మెడల్ పట్టినే గాని ఈ రోజు రారా పుంగి బజాయిస్తా. అన్నాయుడు నీ బొక్కలు చూర చేసి పాన్ల సున్నం లెక్క పెట్టుకొని నమ్ములుతా అంటాండి. మాట్లాడు. నువ్వు దమ్కిస్తే నన్ను అడుగుదేంద్రా? మాట్లాడు. హలో హలో ఏమ్రా జుబాయ్ రాజుబాయ్ చెప్పు ఏంది అట్టగా నీకా అన్న అరే పెట్టుకోరా బై. అరే మీద పెడతావు కింద పెడతావు ఎడ పెడతావు పెట్టుకోరా బై. ఇలా నువ్వు నేను చూసుకోవాలి. ఆర్యా పార్చల్ పెట్టుకో ఎడ పెడతావు పెట్టుకో. ఏమైంది? అరే బాంబు పెడతాడంట టైం బాంబు పెడతాడు ఇంట్లో పోయి. అరే పెడతా చచ్చిపోతామే. అవలా కానీ నాకు దిమాగ్ లేదా ఆరా ఆ టైం బాంబు 12 గంటలకు పెడతాను. మా ఇంట్లో వాచ్ ఆగి 4 రోజులు అయింది. పేలుతుందా? మీ వద్దకు ఫోన్ చేయి. ఇంట్లో ఒక్కతుంది ఫోన్ చేయి. బయటకు రమ్మని. దిమాగ్ లేదేం లేదు వీళ్ళకి. అరే కస్టమర్ కేర్ గారు పైసలు కట్ చేసిండు. ఇట్లా కట్ చేస్తాడు రా. 5 రూపాయలు రీఛార్జ్ చేపించిన రా. ఫోన్ చేయి. ఏదో ఇలో టోన్ కంట కట్ చేసిండు. అలో టూన్ కి కట్ చేసిండు. ఎవడు పెట్టమన్నాడు అలో టూన్ అని? కొట్టు. దయచేసి మీరు లైన్ లో వేచి ఉన్నారు. అరే లైన్ లో అంటుండ్రు. శంకర్ పైల్మాన్ ఎక్కడన్నా లైన్ లో నిల్చుంటాడే దేక్తాడు పోతామా కూడా. అరే పోరి లైన్ లైన్ ఉండదు స్టేజ్ మీద అంటాం. చెప్పు ఏం కావాలి? మీకు ఏ విధంగా సహాయపడగలము? నువ్వు నాకు సహాయపడ్డే. నీ అవకాశం ఎంత, నీ ఐసేత ఎంత, నీ చల్ నేనే నీకు సహాయపడతా. నా ఊరితోటి జర ప్యార్తో మాట్లాడాలి, లవ్ తో మాట్లాడి జరా. హలో ఏమే ఏడుంటావు నువ్వు? పెళ్ళయిందా? మీరేం చేస్తుంటారు? నేనేం చేస్తుంటానా? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంకు బ్యాలెన్స్ లక్షలు వస్తాయి. అమ్మ ఎన్ని పైసలు వస్తున్నాయి అంటే ఏడ పెట్టుకోవాలని అర్థమైతలేదు. ఎక్కడ పెట్టుకుంటామరా మా పైసలన్నీ? అండర్ గ్రౌండ్ లో పెడతారంట మా వాళ్ళు తీసుకోపోయి. ఫోన్ పెట్టాయి. బీరు బిర్యానీ దాకి సాన్ దినాలు అవుతుంది. ఓ మర్డర్ చేసే ఫస్ట్. మర్డర్ చేసుడు ఎందుకు రా? బీర్ బిర్యానీ అంటే అవలాగా ఒక టెక్నిక్ ఉన్నది. ఎవడన్నా సూట్ కేసు పట్టుకొని వస్తున్నాడు అనుకో, బై సాఫ్ టైం ఎంత అని అడగాలి. ఆవిడ సూట్ కేసు లో లేపి అరే ఇంత టైం అయింది బై అంటాడు. సూట్ కేసు లటక్కుని అందుకోవాలి, పట్టుకుని ఉరకాల కథం అయిపోయా. అరే ఎట్లుంటది అనుకున్నావు మళ్ళా? ఇప్పుడు చూడు ఎట్లా ఎవడు వస్తానే పోరాడు. అరే బై సాఫ్ టైం ఎంత అయింది బై సాఫ్? 10. టైం ఎంత అయింది బై సాఫ్? 10. అరే సత్తి నువ్వు అటు వా. ఇప్పుడు చెప్పరా టైం ఎంత అయింది? అరే కథలు పడుతున్నాడు రే బిడ్డ. ఈ బలుగుతుంది కత్తి. సూట్ కేసు బయటది పైసలది లెక్క పెట్టి ఇక్కడ పెట్టేసిపోవాలి. 1 3 లెక్క పెడతా. 3 లెక్క పెట్టే లోపల రావాలి. చలో 1 తీరరే 2 3 తీసిండారా? వచ్చిండన్నా. తీసిండా అంటే వచ్చిండంటావేం రా? వచ్చిండు. అరే సత్తి ఎటు పోతున్నారా రే? ఏడ్రా నువ్వు వచ్చినవేంది? నువ్వు 3 అంకెలు ఎప్పుడు లెక్క పెడతావని వెయిట్ చేస్తున్నావు. పని పాట ఏం లేదా? ఏం లేదు. అన్న నువ్వేం కావాలి నీకు? మళ్ళా ఏమనంటే ఇట్లా చేలు కట్టుకుంటావు, మరి అది ఇచ్చినట్టు చేస్తావు. ఏం కావాలి నీకు? దండం పెడతా. ఏం కావాలి చెప్తే. జాగా ఇచ్చిరు కానీ బాగుంది. పేపర్ ఏడరా? పేపర్లా కబ్జా చేసే జాగా పేపర్లు ఎడికెళ్ళి వస్తాయి. లేవంటే అరే ఈనాడు పేపర్ అంటే ఇపో అన్నకు. బిడ్డ రేపు సాయంత్రం వరకు మావన్ పేపర్ గిట్ల లేకపో శవాలు లేస్తా ఏమనుకుంటారా మీరు? శవాలు లేచుడు ఎందుకు లేస్తాయి శవాలు? పేపర్లు ఇస్తామని చెప్పినా కదా నేను. నువ్వు బజ్జీలు పొట్లం కట్టి తెచ్చిస్తా పో. పేపర్లో ఏం బిక్తారా చూస్తా నేను కూడా. అరే చూసుకుంటా. అరే పేపర్లు అంటారా? అన్నకు పేపర్లు తెచ్చిర్రా. పేపర్ తెచ్చిపోరి తెస్తా అన్నా. నీకు దండం పెడతా పో. ఏమరా సత్తిగా ఎటుపోయినవరా? అరే చుచ్చుకుపోయి వచ్చిన. నాకు చెప్తే నేను కూడా వస్తుంటే కదరా. వచ్చుండానా ఇజ్జత్ తీస్తున్నాడు రా ఇడవడు. అరే ఇజ్జత్ ఉంటే కదా పోవడానికి. ఇంకెక్కడ ఇజ్జత్? అంబర్పేట శంకర్ పైల్మాన్ కు ఫోన్ చేయి. అవురా అంబర్పేట శంకర్ అన్నకు ఫోన్ చేద్దాం. అరే ఆయన బిజీ ఉంటాడు అన్న. మరి ఎట్లా రా? అయితే ఆయనకు మంచి కాజ్ దోస్తున్నాడు అన్న. ఎవర్రా? ఇక్బాల్ భాయ్. చేద్దామా? అరే చేసుడు ఎందుకన్నా పిఆర్సే విలు వచ్చేస్తాడు. అరే ఇక్బాల్ భాయ్ Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. అన్నా ఆ అన్న తోడంతా కూడా లేవు నువ్వు. నాకు తెలియదు ఆరా. నాకు తెలియదు అబ్బే. మీరు అడు తిరుగుర్రా. పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాం. అడు తిరుగురి. అన్న ఒకడు వచ్చి పరేషాన్ చేస్తున్నాడు. నీకు దండం పెడతా. వాడి నుంచి నన్ను బచాయించి. అర్థమైందా?
చేసుకుందాం అన్న కిరికి నీకు దండం పెడతా. అరే అది తిరుగురు అలా చేస్తారు అన్న నీకు దండం పెడతాను. ఎట్లా నీకు బచాయించే నా ఇజ్జత్ పోతుంది అన్న, ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను. అరే రాజ్ పహల్వాన్ నువ్వు రారా ఇప్పుడు. ఏంద్రా నీ కాగితాలు ఇవ్వాలన్న? కాగితాలు కాదు, చిన్న కాగితం ముక్కియా. ఏం బిక్తో పిక్కు రారా. అన్నున్నాడు నేనున్నా, ఇద్దరం కలిసి కూర్చుతాం. ఏం కాడరా. చూస్తాడు అన్న ఈడే ఈడే. ఏమరా కొడతావా? వస్తావా అన్న? చూడే. అరే తిరిగి చాలన్నా కొట్టుకోర్రి. ఎవరిది? కరీంనగర్. అరే నాది కరీంనగర్. నువ్వు చిన్నప్పుడు రాజుబాయ్ కాదు? రాజు పైల్వాన్. అరే నేను ఇక్బాల్ పైల్వాన్ రా. చాలా కాలం అయింది నిన్ను చూసి. అన్న నేను కరీంనగరా? మన సిరిసిల్ల పక్కనే అన్న. నువ్వు నా సపోర్ట్ చేయాలి అన్న. దండం పెడతా అని కొట్టే. కొట్టాలనా? అని కొట్టాలి. కొట్టాలనా? కొట్టాలి అని కొట్టాలి. ఏం చూసిర్రా? నీకు దండం పెడతాను. నన్ను కొట్టినవేంది నన్ను? రారా నువ్వు? రాను. మర్యాద చెప్పినాక రా. నువ్వు మర్యాద చెప్పినాక రానా? చెప్పేం కావాలి? అరే నీకు ఒకటి తెలుసారా? ఏందన్నా? ఆడెవడు తెలుసా నీకు? రాజ్ పహల్వాన్. ఆడు నా లంగుట యారాడు. ఇప్పుడు కూడా లంగోట్లు వేసుకుంటుండా? దీనికి నోరు చాలా ఎక్కువైతుందిరా. ఈయన ఏందో ఏం సంగతి చూడు పదా. దండం పెడతాను అన్న. సావా పట్టకుర్రే. రే రాజుగా అడ్రా. చాలా కాలం అయింది, మనం దావా చేసుకుందాం. ఏడలు కోసుకుందాం దా. అన్న ఏటకు వస్తే బోటి పక్కన పెట్టాను నేను వస్తా. ఏం లేదు అరే. కుతికేలేస్తుంది. కుతికేలేదు పితికేలేదు అన్ని పోయినాయి. పోతున్నా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. అదేంటి అక్కడ ఏం లేకుండా కూడా చుట్టూతా తిరుగుతారేంటి? కామెడీ ఉందా? నువ్వు కామెడీ చూడలేదు. ఇది అలాగే. మర్యాదగా నీ ఒంటి మీద ఉన్నవన్నీ తీసే. ఒంటి మీద ఉన్నవన్నీ తీసేయాలా? ఇంతవరకు నా మొగుడే అడగలేదురా. నేను అడిగేది బట్టలు కాదు, నగల్ని. ఏ నగలేసు తిరగడానికి నేను ఏమన్నా మొత్తైదు ఉండరా? అవన్నీ నాకు తెలియదు. నీ మెల్లో ఉన్న తాలి గుట్టని నా తీసే. అసలు మొగుడే లేడంటే తాళంతా వింటా దరిద్రుడా. అవన్నీ నాకు తెలియదు. నిన్ను మర్డర్ చేసేనా మీ ఇంట్లో సామాన్లు తీసుకెళ్తా. నా వెనక ఎవరున్నారు తెలుసా? అమ్మా అమ్మా ఎందుకు పిలిచావు? అమ్మా నువ్వు ఇలా ఎందుకు వస్తావు? అమ్మా ఎక్కడున్నావు? అమ్మా ఎక్కడున్నావు? అమ్మా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావురా? నాకు అమ్మ కావాలి. వచ్చే అమ్మ నువ్వు తొందరగా రావే. 50,000 రూపాయలు సామాన్ బాగా కూర్చోడు ఇప్పటికే. అమ్మా అమ్మ భయపడింది. అమ్మా రామ్మా. అమ్మా రామ్మా. అమ్మా నువ్వు రాకపోతే షటిల్ రాకెట్ తీసుకుని బ్యాడ్మింటన్ బాల్ గోడకేసి ఫాట్ 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 ఫాట్. ఎందుకు పిలిచావు అమ్మా? ఎందుకు పిలిచావు? చెప్పు. నీ బీపీతో నాకు బీపీ తెప్పించుకురా. అలా ఊపకురా. అమ్మా ఈ రోజు నిన్ను నేను ఊపిండొచ్చు, కానీ చిన్నప్పుడు నేను ఏడుస్తే నువ్వు నన్ను ఎత్తుకొని అంటూ లాలి పాడావు. నేను ఏడుస్తుంటే నన్ను ఉయ్యాలో పెట్టావు. మళ్ళీ తీసుకొని ఉయ్యాల జంపాలంటూ మళ్ళీ పడుకోబెట్టావు. మళ్ళీ అమ్మా అమ్మా అమ్మా. అయ్యా మీ అమ్మకే మీరు బొమ్మ చూపించారంటే నాకు మా అమ్మ బొమ్మ చూపిస్తారయ్యా. లబ్బే కంత్రి కేటు తమ్ముడు వీడికి ఏ శిక్ష విధించాలి? ఫటాఫట్ ఫన్ ప్రకారం వీడికి చెట్టు చెరువు గట్టు అనే శిక్ష విధిద్దాం. అయ్యా ఉరి శిక్ష అయినా నేను ఆనందంగా అనుభవిస్తాను. ఆ శిక్ష మాత్రం నాకొద్దయ్యా. వాడు ఎందుకు అలా భయపడ్డాడు? అంటే ఒకప్పుడు సుధీర్ కాలు పడిపోయి రాకేష్ అన్ని పడిపోయి.
నా బంగారు తమ్ముడు అమ్మో. రే ఈ రోజు నువ్వు బూస్ట్ బోర్నవిటా హార్లిక్స్ తాగుతుండొచ్చు. చిన్నప్పుడు నువ్వు నా ఎంగిలి పాలు తాగావు. అప్పుడు నువ్వు ఏడుస్తుంటే నిన్నెత్తుకొని అమ్మ పాలిచ్చింది. ఏమైంది? ఏముందిరా, అన్ని సినిమాల్లో లాగే మీ అమ్మకు కూడా క్యాన్సర్. నేను చచ్చిపోయే లోపు పెళ్లి చూడాలందిరా. అమ్మా నీకు పెళ్లి నేను చూపిస్తాను. తమ్ముడు వడ్డ నవీన్ సినిమా పెళ్లి వెళ్ళి DVD తీసుకురా. రే నీ పెళ్లి చూడాలందిరా. నేను పెళ్లి అనే సినిమాలో యాక్ట్ చేయలేదు కదా. అమ్మా జోక్ అమ్మా. అమ్మా జోక్. అమ్మా పెళ్లి గిల్లి అంటూ చేసుకుంటే నేను ఫైర్ డిపార్ట్మెంట్ అమ్మాయినే చేసుకుంటాను. అమ్మయ్య ఫైర్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు పని చేయరు. వాళ్ళకి నిప్పు పెట్టడమే గానీ ఆర్పటం రాదు. హలో హలో ఒరే నాన్న, నీకు ఒక లక్షణమైన అమ్మాయిని చూశాను రా. అమ్మాయి చూసింది అమ్మ. అమ్మా సిగ్గుపడుతున్నాడో కోపడుతున్నాడో కూడా అర్థం కాదు మనకి. పోదా మా పెళ్లి చూపులకి పదా. ఈ రోజు మా అమ్మాయికి పెళ్లి చూపులండి. పెళ్లి వాళ్ళు వచ్చేసేటట్టున్నారు. ప్రయాణం బాగా జరిగిందా బాబు? ఎక్కడ మరి అమెరికా నుంచి ఫ్లైట్ లో వచ్చాం కదా, పెద్ద ప్రయాణం బానే జరిగింది. అది కాదండి. మరి ఆ మెట్లు దిగి మెట్లు ఎక్కి వస్తే అది పెద్ద ప్రయాణమా? ఒక్కల ఆపరేషన్ లో లోపల బాండి. రెండల్లుడు గారి లోపలికి. అల్లుడు గారా? నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? లేదే. కనీసం చూసానా? లేదే. మరి అల్లుడు గారు ఎలా అన్నావు? అమ్మా నాకు కోపం వచ్చింది. ఆయన ఉండరా. రే ఆలు లేదు సూర్యు లేదు, కొడుకు పేరు స్వామలింగం అని ఇంకా పెళ్లి చూపులే కాలేదు, అల్లుడు అనిపిస్తాడు. అది సర్లే అండి, ఇంకేమైనా తీసుకుంటారా? 50,000 అప్పిస్తే తీసుకుంటాను. అమ్మా జోక్ చేశా. అమ్మా జోక్ చేశా. రండి కూర్చోండి. అమ్మాయిని చూపించండి. ఇంతకీ ఏం చేస్తుంటారండి? వాడు బండి దగ్గర దోశలేస్తాడు, నేను ఇడ్లీ చేస్తుంటా. అది అందరూ తిన్నాక అంట్లు కడిగింది. ఏం చేస్తుంటారట? మన పిలిచా. అమ్మా అమ్మా ఏదమ్మా? అమ్మ భయపడింది. రా నీకు ఏం చెప్పాను? లక్షణమైన అమ్మాయిని చూడవంటే లక్సు పాపం చూసావేంటమ్మా? అమ్మా అమ్మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఆచారాలు ఒప్పుకుంటాయా? ఆచారాలు ఒప్పుకున్నా నేను ఒప్పుకొని అదో ఫిట్టింగ్ పెట్టుకో. ఇదేంటి 24 గంటలు ఇలా ఊగుతానే ఉంటదా? నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. అమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి. ఎప్పుడు చెప్పు. పెళ్ళంటే ఏమిటో తెలుసా? తెలుసు. అమ్మా నాన్న ఆట. అమ్మా అమ్మ కాదు, అమ్మా నాన్న ఆట అంతే. మహాపతివ్రత. సరే నన్ను బాగా చూసుకుంటావా, మా అమ్మని బాగా చూసుకుంటావా? మీరిద్దరు కలిసి బయటకు వెళ్ళినాక సుధీర్ గారు వస్తే వాడిని బాగా చూసుకుంటాం. అమ్మా మంచి సంబంధం చూడమంటే ఎవరితోనో సంబంధం పెట్టుకున్న దాన్ని చూసావే. మహా తల్లి, నాకు కోపం వచ్చినప్పుడు నిన్ను ఏం చెయ్యాలి? ఇలా ఎత్తుకొని ఉయ్యాల జంపాల. అమ్మా మీ అందరికీ ఉయ్యాల జంపాల తప్పదు. రే తమ్ముడు ఎట్రా, నువ్వు చిన్నప్పుడు మంచి అమ్మాయిని చూస్తే దగ్గరుండి నిన్ను ఉయ్యాల జంపాల అంటూ నిన్ను అలా వదిలేశాను. ఆవిడ ఎత్తుకో ధైర్యం ఉంటే. అత్త నాకు అమ్మాయిని చూద్దామని అత్త రిలాక్స్.